ఉంటుంది. దాని కళ్ళల్లో ఎర్రని వెలుగుతో మెరిసిపోతూ ఉంటుంది. ఇంద్రజిత్తు ఇలా చెప్పాడు, ఈ పుట్టలో నాగబంధ శాసనం ఉంది, కానీ ఇది ఒక మంత్రానికి మాత్రమే అంగీకరిస్తుంది, అదే శివతత్వ జ్ఞానం. నీవు నిజంగా ధర్మ పరిపాలనాదక్షుడివై సత్యవ్రతుడివి అయ్యి ఉంటే ఆ పరమేశ్వరుని ధ్యానించి శివతత్వాన్ని పొందితేనే ఆ శాసనం బయటకు వస్తుంది అని చెప్తాడు. విరాట్ తన శరీరాన్ని నిలిపి మనస వాచ కర్మణ శివ తపస్సులో లీనమైపోయాడు. ఇలా ఆ తపస్సు అతనికి తెలియకుండానే కొన్ని రోజులు గడిచిపోయాయి. అతని తపోశక్తికి అతని చుట్టూ వెలుగులు విరజిమ్ముతాయి. ఆది మధ్యాంతరహితుడుగా ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో ఆ బంగారు పుట్టపై ఒక బంగారు పాము దర్శనమిస్తుంది. ఆ బంగారు పాము విరాట్ని మేల్కొలిపి, యువరాజా, మీ సంకల్పానికి నేను ప్రసన్నుడనయ్యాను, కానీ మీరు ఈ శాసనాన్ని ధర్మబద్ధంగా వినియోగించినప్పటికీ దీనికోసం అగ్నికాలుడు ఎన్నో ఏళ్ల నుండి నిరీక్షిస్తున్నాడు. మీరు ఈ నాగబంధ శాసనాన్ని తీసుకున్నాక పరిస్థితులు తలకిందులవుతాయి. ఈ గ్రంథం మంచికి ఎంతగా ఉపయోగపడుతుందో దీనిని దుర్వినియోగం చేస్తే ప్రళయం కూడా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. ఇది నీకు నీ రాజ్యానికి కూడా ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంటుంది అని చెబుతుంది. దానికి యువరాజు విరాట్, నాగరాజా, నీ దర్శన భాగ్యానికి నా జన్మ ధన్యమైంది, కానీ నేను అస్త్రశస్త్రాలలోనూ అష్టాదశ విద్యల్లోనూ ఆరితేరాను, సకల శాస్త్రాలను అవపోసన పట్టినవాడను. నాగబంధన శాసనాన్ని మంచికి ధర్మబద్ధంగా ఉపయోగించి దానిని జాగ్రత్తగా నాకు తప్ప ఎవరికీ తెలియనంత నిగూఢంగా ఉంచుతాను. దానితో బంగారు పాము, సరే యువరాజా, అపార పరాక్రమవంతుడివి, తపోశక్తి సంపన్నతతో దానిని దైవానుగ్రహంతో గెలిచిన వాడివి కనుక నిన్ను నమ్మి ఈ శాసనాన్ని నీకు ఇస్తున్నాను అని మాయం అయిపోతాడు. దానితో అదే పుట్ట నుండి దేదీప్యమానంతో ఆ శాసనం బయటకు వచ్చింది. విరాట్ ఆ శాసనాన్ని తాకగానే వెలుగులు విరజిమ్ముతూ ఒక వాక్యం గాలిలో తేలియాడింది. అది ఒక మహామంత్రం. మంత్రం శివుని విగ్రహం ఎదుట ఆ శాసనంపై మెరుస్తూ కనిపిస్తుంది. శివుని విగ్రహం నుండి ఒక అశరీరవాణి ఇలా చెబుతుంది, పరిస్థితులు శృతిమించి నీ చెయ్యి దాటినప్పుడు ఈ శివతత్వ మహామంత్రాన్ని నీవు జపించు అని. దానితో విరాట్ ఆ శివలింగానికి నమస్కరించి ఆ శాసనాన్ని తీసుకుని బయటకు వచ్చేస్తాడు. బయట ఇంద్రజిత్తు, తామ్రధ్వజుడు, కేసరి ముగ్గురు విరాట్ కోసం ఎదురు చూస్తారు. విరాట్ ధైర్య సాహసాలకి అతన్ని అభినందిస్తారు అందరూ. విరాట్ మాత్రం బంగారు నాగుపాము చెప్పిన ప్రమాదాల్ని, చివరిగా అగ్నికాలుడు ఎవరని అడుగుతాడు. ఆ మాటలకి ఆశ్చర్యపోయి చూస్తాడు ఇంద్రజిత్తు. అసలు ఎవరా అగ్నికాలుడు? బంగారు నాగుపాము చెప్పినట్టు రాబోయే ప్రమాదాలేమిటి? నాగబంధ శాసనాన్ని విరాట్ పూర్తిగా రక్షించగలుగుతాడా? సో దాని గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. హోప్ యూ గైస్ ఈ సిరీస్ మీలో ఎంతమంది హృదయాలకు చేరగలిగిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.